సుంకులమ్మ గుడికి వెళ్లే దారికి మోక్షం ఎప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమరాసుపల్లి గ్రామంలో సుంకులమ్మ గుడికి వెళ్లే రోడ్డు దయనీయ స్థితిలో ఉంది. గుంతలు, మురికితో రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి పడమటి దిశగా ఉన్న సుంకులమ్మ గుడికి వెళ్లే దారిలో గ్రామంలో వాడే నీరు వెళ్లడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉగాది పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. మరి ఎప్పుడు మోక్షం కలుగుతుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యపై ఎంఆర్పీఎస్ నాయకుడు పేరిపోగు సురేంద్ర మాదిగా, చెల్లా మధుమూర్తి వాల్మీకి పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించి ఉగాది పర్వదినానికి ముందే రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తమరాజుపల్లి గ్రామం పాణ్యం మండలం అమ్మ మాది. మా ఊర్లో సుంకులమ్మ గుడి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేసుకుంటాము. గ్రామంలో దారి సరిగా లేక రేపు పొద్దున బాణకుండలు ఇలాగే వచ్చాయమ్మా. అసలు దావా అనేది అంతా బురదమయమైంది. దయచేసి మీరు మా గ్రామ ప్రజల మీద, మా మీద దయ ఉంచి కనీసం మట్టి రోడ్డు వేస్తే కొంచెం బాణకుండలు ఎత్తుకుని సుంకులమ్మ వరకు చేరనీకే అవకాశం ఉంటుందమ్మా. దయచేసి మీరు కంపల్సరీ మాకు దారి తయారు చేయించవలసిందిగా కోరుకుంటున్నామమ్మా. అమ్మ పేరిపోగు సురేంద్ర, ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షుడిని. అమ్మ, మా గ్రామంలో గత వందల కాలం నుండి, మా పెద్దల కాలం నుండి దారి ఊర్ల నుండి సుంకులమ్మ దారి, ఈ దారి ఏదంటే చాలా చండాలంగా తయారైంది. ఆ దారిలో రేపు ఉగాది పండుగ 4 రోజులు ఉంది. ఈ పండుగకు ఈ జనాలు, ఊర్లో రైతులు, అమ్మగారు, పిల్లలు, పెద్దలు రావాలంటే ఈ దారిలోనే బాణకుండలు ఎత్తుకొని ఇక్కడికి రావాలి. కానీ ఈ దారి పరిస్థితి నేను 3 నెలల నుండి పీజీఆర్ఎస్లో పెట్టినాను, మొన్న కూడా పెట్టినాను. అధికారులు వస్తున్నారు, పోతున్నారు. నా రిప్లై లేకుండా కూడా వాళ్ళు నేను పెట్టిన స్పందనలో వాళ్ళంతకు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారమ్మా. ఈ దారిని కనీసం సిమెంట్ రోడ్డు లేకుండా కనీసం మట్టి రోడ్ అన్నా వేస్తే ఆ బురద అనేది పోతే పిల్ల, తల్లి, తండ్రులు వాళ్ళు వచ్చి ఇక్కడికి దర్శనానికి వచ్చి బాణకుండలు పెట్టుకొని ఇక్కడికి ఖచ్చితంగా ఉగాది పండుగకు, ప్రతి పండుగకు వస్తారు ఇక్కడికి. మా ఊరు సుంకులమ్మ ఈమె దగ్గరికి రావడానికి మా ఊర్లో ఉన్న ప్రజలకు దారి చాలా ఇబ్బందిగా ఉన్నదమ్మా. దయచేసి మా ఊర్లో ఉన్న, గ్రామంలో ఉన్న రైతుల మీద, మా గ్రామంలో ఉన్న ప్రజల మీద, తల్లుల పిల్లల మీద అమ్మ, ఈ దారిని మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేయడం అవుతున్నది. ఖచ్చితంగా ఏదంటే మేము పెట్టిన ఫిర్యాదు పీజీఆర్ఎస్లో పెడుతున్నాం, కానీ మా గ్రామం కోసమో కానీ ఎక్కడే కానీ అభివృద్ధి అనేది లేదమ్మా. మా గ్రామంలో మా గ్రామం తమరాజుపల్లె, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా. నేషనల్ హైవే ఉండేదమ్మా మా ఊరికి. ఎవరు దాతలు అడిగినా కూడా 4 టిప్పర్లు గ్రావెల్ వేసి చేసినా కూడా అవుతుందమ్మా. కానీ పట్టించుకునే నరమానువుడు లేడు మా గ్రామాన్ని. దయచేసి ఈ వీడియోని చూసి, ఎన్నిసార్లు పీజీఆర్ఎస్ పెట్టానో నా నెంబర్ కొడితే కూడా మీకు పీజీఆర్ఎస్లో ఏంటి గురించి పెట్టాననేది కూడా కరెక్ట్గా అందరికి కూడా తెలుస్తుందమ్మా. నేను ఏంటికి పెడుతున్నాను, ఏమి కథ అనేది కూడా మా గ్రామంపై, మాపై, మా గ్రామంలో ఉన్న పిల్ల తల్లిలపై కూడా అందరిపై, మా గ్రామంలో ఉన్న రైతులపై కూడా దయచేసి మాకు ఈ ఉగాది పండుగకు ఈ దారి మాకు ఇలాగే కానీ మీరు చేపిస్తారని మనస్ఫూర్తిగా నంద్యాల జిల్లా కలెక్టర్ అమ్మ గారిని కోరుకుంటున్నాను.